సో ఇక్కడ మనకి సీక్వెన్షియల్గా ఇక్కడైతే లైట్స్ అయితే లైట్ అయ్యాయి కదా, దీని తర్వాత మనం లోపల లేకుండా అంటే ఇలాంటి పార్కింగ్ సిచ్యువేషన్లో అది మనం ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది అయినా సరే ఈ వెహికల్ని జస్ట్ ఈ కీ ఉపయోగించి ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దాంట్లో డ్రైవింగ్ సీట్లో అయితే ఎవరు లేరు, అలా బ్యాక్ అయితే వెళ్తుంది. అలాగే మనం ఫ్రంట్కి కూడా తీసుకురావచ్చు. ఇది టోటల్గా 7 మీటర్స్ వరకు అయితే పనిచేస్తుంది. సో ఇలాగా డ్రైవింగ్ సీట్లో ఎవరు లేకపోయినా మనం పార్కింగ్ సిచ్యువేషన్స్లో అంటే మనం డోర్ దిగి పార్కింగ్ స్పేస్లో పెట్టే పరిస్థితి లేనప్పుడు ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను రాజమండ్రి కంబాల్ చెరువు దగ్గర ఉన్న పయనీర్ మహీంద్రా షోరూంలో అయితే ఉన్నాను. అండ్ నా పక్కనైతే చూస్తున్నారు కదా, మహీంద్రా నుంచి కొత్తగా వచ్చి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు, XEV 9e. ఈరోజు మన వీడియోలో ఈ ఎలక్ట్రిక్ కార్లో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్డ్గా చూద్దాం. ఎవరైతే అంటే ఇది బడ్జెట్లో అని చెప్పక్కర్లేదు, 33 lakhs ప్లస్ అయితే ఉంటుంది. బట్ ఆ 33 lakhs ప్లస్కి వర్త్ ఉన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నీ చూపించిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో అయితే రాయడం మర్చిపోకండి. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే ఈ కార్ అనేది ఈ టైప్లో ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అయితే చూస్తున్నారు కదా, ఈ కీ అయితే ఈ టైప్లో ఉంది. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్. అలాగే మనం కార్ దగ్గరికి రాకుండా మనం వచ్చే లోపలనే ఏసీ చిల్ చేయడానికి ఇదైతే అనమాట. అండ్ ఈ 2 బటన్స్ గురించి ఏంటంటే ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను చూడండి. మనం ఇది ఒకవేళ అంటే లాక్ చేసి ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటే మనకి మోటార్ అయితే స్టార్ట్ అవుతుంది, దీంట్లో ఇంజిన్ అయితే ఉండదు కాబట్టి. అండ్ స్టార్ట్ అయిన తర్వాత పార్కింగ్ సిచ్యువేషన్స్లో ఏదైనా టైట్ స్పాట్స్ అది ఉన్న చోట ఈ 2 యూస్ చేసి మనం కార్ ముందరికి వెనక్కి అయితే జరుపుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఈ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఏరోడైనమిక్ షేప్ అనేది అయితే కనబడుతుంది బాగా. ఇక్కడ క్రీసెస్ అయితే చూస్తున్నారు కదా, సో మంచి ఏరోడైనమిక్ షేప్ తోటి ఇక్కడ మహీంద్రా ఇన్ఫినిటీ లోగో అయితే ఉంటుంది. ఇది కూడా ఇల్యూమినేట్ అవుతుంది. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, కార్ లోపల పెట్టినప్పుడు మీకు లైట్ అయితే కనబడుతుంది, ఇలా బయట నుంచి చూపిస్తే మీకు కనబడదు. అండ్ ఈవెన్ ఇక్కడ లైట్స్ చూసుకున్నా సరే మొత్తం కనెక్టెడ్ DRL అయితే వస్తుంది. అండ్ సీక్వెన్షియల్ సిగ్నల్ లైట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది కూడా DRL అయితే వస్తుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది. యాజ్ వెల్ as దాంతో కార్నర్ బెండింగ్ లైట్స్ కూడా దీంతో పాటు ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అంటే మనం స్టీరింగ్ తిప్పినప్పుడు రైట్ సైడ్కి తిప్పితే రైట్ సైడ్ లైట్ అయితే వెలుగుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ లైట్ అయితే వెలుగుతుంది. అలాగే దీంట్లో 360 కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని సపోర్ట్ చేసేలాగా ఇక్కడ ఫ్రంట్ కెమెరా, అలాగే కెమెరా బేస్డ్ మనకి ఎడాస్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. అంటే దీంట్లో టోటల్గా 5 రాడార్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు 1 విజన్తో పాటు టోటల్గా మన దీంట్లో ఎడాస్ అయితే పనిచేస్తుంది. లెవెల్ 2 ఎడాస్ ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ ఇది నెంబర్ బోర్డ్ స్పేస్. అండ్ ఇక్కడ ఒక రాడార్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సెన్సార్స్ చూసుకున్నా సరే ఇక్కడ సెన్సార్స్ టోటల్గా 6 సెన్సార్స్ అయితే ఉంటాయి. ఈవెన్ ఈ కార్నర్లో కూడా ఇక్కడ మనకి సెన్సార్ అయితే కనబడుతుంది. ఈ టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 15.7 feet అనేది ఈ టోటల్ లెంత్ ఉంటుంది. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 5.5 feet అనేది ఈ హైట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఒక కూపే ఎస్యూవీ అని అయితే చెప్పుకోవచ్చు, ఎలక్ట్రిక్ కూపే ఎస్యూవీ. ఎందుకంటే డిజైన్ అయితే చూస్తున్నారు కదా, అదే టైప్లో మనకి ఇలా కట్ అవుతుంది అనమాట. కిందకి వచ్చేటప్పటికి ఏ పిల్లర్ దగ్గర నుంచి C పిల్లర్ దాటేటప్పటికి చూస్తున్నారా మొత్తం ఇలా కిందకైతే వచ్చింది. 6.1 feet అనేది ఈ టోటల్ విడ్త్ అయితే వస్తుంది. వీల్ బేస్ చూసుకున్నా సరే 9.7 feet అనేది ఈ టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది. మెయిన్గా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 207 mm అనేది ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి రోడ్స్లో వెళ్ళినా సరే ఎటువంటి ఇష్యూ లేకుండా, ఈవెన్ చిన్న ఆఫ్ రోడ్స్లో వెళ్ళినా కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ బ్యాటరీ ప్లేస్మెంట్ అనేది ఈ కిందకైతే ఉంటుంది. బ్యాటరీ కూడా ఫుల్లీ ప్రొటెక్టెడ్, ఫైర్ ప్రొటెక్షను అలాగే వాటర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అంత ఈజీగా పాడైపోయే బ్యాటరీలు అవి అయితే ఏం కాదు. చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుని దీన్ని మొత్తం టోటల్గా బిల్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ సైడ్ క్లాడింగ్స్ చూసుకున్న టోటల్ పియానో బ్లాక్ ఫినిష్లో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇన్గ్లో అని అయితే ఉంది కదా, ఇన్గ్లో ప్లాట్ఫామ్ మీద ఇదైతే బిల్డ్ చేయడం జరిగింది. ఈ ఇన్గ్లో ప్లాట్ఫామ్ ఏంటంటే మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ని సపోర్ట్ చేస్తుంది, రేర్ వీల్ డ్రైవ్ని సపోర్ట్ చేస్తుంది, అలాగే ఆల్ వీల్ డ్రైవ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ దీంట్లో వచ్చింది ఏంటంటే రేర్ వీల్ డ్రైవ్ అనమాట. దీంట్లో బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్గా 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేటప్పటికి 59 kWh బ్యాటరీ ప్యాక్, అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 79 kWh బ్యాటరీ ప్యాక్. ఇది వచ్చేటప్పటికి టాప్ ఎండ్. అండ్ దాంతోపాటే 3 ప్యాక్ అనేది అయితే ఉంటుంది. ఇది కనుక మనం స్కాన్ చేసుకుంటే 3 ప్యాక్లో ఎక్స్ట్రాగా ఏమొస్తాయి అనేది అయితే తెలుస్తుంది. ఇది టాప్ ఎండ్. ఇది 79 kWh బ్యాటరీ ప్యాక్ తోటి అయితే వస్తుంది.
దీంట్లో ఈవెన్ 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. నార్మల్గా అన్నిట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. బట్ టాప్ ఎండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవర్ దగ్గర నీ ప్రొటెక్షన్ దగ్గర కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. గుడ్ ఇయర్ టైర్స్ అయితే ఇచ్చారు. 245/55 R19 అనమాట. రేడియల్ 19 ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఏరో వీల్స్ అయితే ఉంటాయి. అండ్ వెంటిలేటెడ్ డిస్క్స్ అనేది ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి టోటల్ వెంటిలేటెడ్ డిస్క్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా స్మూత్ ఉంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ చూసుకున్నా సరే టోటల్గా 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న కలర్ వచ్చేటప్పటికి డిజర్ట్ మిస్ట్ కలరు. ఇదైతే చాలా అట్రాక్టివ్ కలర్ అయితే ఉంటుంది. అండ్ టోటల్గా మిగతా 7 కలర్ ఆప్షన్స్ కూడా నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే 79 kWh కదా, ఇది వచ్చేటప్పటికి 656 కిలోమీటర్ టోటల్ రేంజ్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఒక 100 కిలోమీటర్స్ అనేది మీరు తగ్గించి మీరైతే లెక్కేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు ప్లెయిన్ రోడ్స్లో ఎక్కడ ట్రాఫిక్ అది లేకుండా అలాంటి రోడ్స్లో తిరగం కదా. సో దీనికి ఇచ్చిన రేంజ్తో పోల్చుకుంటే ఒక 100 కిలోమీటర్స్ తక్కువలోనే మీరైతే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా టోటల్ పియానో బ్లాక్ ఫినిష్ తోటి చుట్టూరా క్లాడింగ్ అంతా కూడా పియానో బ్లాక్ ఫినిష్ తోటి అయితే రన్ అయింది. ఈవెన్ ఈ సైడ్కి కూడా మనకి సెన్సార్స్ అయితే ఉంటాయి. 59 kWh బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే కనుక టోటల్గా 542 కిలోమీటర్స్ అనేది టోటల్ రేంజ్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ అనేది నేను ఇక్కడ టోటల్గా డిస్ప్లే చేస్తున్నాను చూడండి మీరు. రెండు కూడా టోటల్ ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను. సో ఇంత టైంలో టోటల్గా ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. XUV9E బ్యాడ్జింగ్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇల్యూమినేట్ లోగో అయితే వస్తుంది, ఇన్ఫినిటీ మహీంద్రా లోగో అయితే వస్తుంది. రివర్స్ కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ సైడ్ ORVMs దగ్గర కూడా కెమెరాస్ అయితే ఉన్నాయి. ఆటో ఫోల్డబుల్ ORVMs అయితే వస్తాయి. దాని మీద కూడా సిగ్నల్ లైట్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి గెస్చర్ బేస్డ్ బూట్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి కనుక ఒకవేళ అన్లాక్ చేసి ఉందనుకోండి, సో బ్యాక్ సైడ్ కూడా మనకి కనెక్టింగ్ DRL అలాగే హై మౌంట్ స్టాప్ ల్యాంప్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే చూస్తున్నారు కదా. సో గెస్చర్ బేస్డ్ అంటే మనము జస్ట్ దీని కింద నుంచి ఇలా కాల్ ఇలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బూట్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి 663 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 663 లీటర్స్ బూట్ స్పేస్. అసలు చూసారా ఎంత మాసి ఉందో. అండ్ ఈవెన్ దీంట్లో 60-40 స్ప్లిట్ చేసుకుంటే మనం హ్యాపీగా పడుకుని పోవచ్చు కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న లైట్ అయితే ఉంది. 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ఈ సీట్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రైట్ సైడ్ నుంచి ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఈ బూట్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఇంత హైట్ నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ మనం గెస్చర్ నుంచి ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ ద్వారా కూడా మనం అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇది కూపే డిజైన్ కాబట్టి దీంట్లో మనకి వాషర్ కానీ వైపర్ అలాంటిది అయితే ఏం రాదు. డోర్ ఓపెనింగ్స్ అయితే చూద్దాం. మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటనేది. డోర్స్ ఓపెన్ చేస్తే కనుక ఓవరాల్గా చూసుకుంటే ఈ టైప్లో ఉంది. 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే వచ్చింది. సో ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే హ్యాపీగా లోపలికి వెళ్ళడానికి బయటికి దిగడానికి కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది. ఇవి వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు. ఇక్కడ డిజైన్ చూసుకుంటే ఆ టైప్లో ఉంది కానీ వెంటిలేటెడ్ సీట్స్ కాదు. ఈవెన్ ఈ సీట్స్ కూడా మనం రిక్లైన్ చేసుకోవడానికి అయితే ఉంది. జస్ట్ కొంతవరకు రిక్లైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్లో మనం కొంతవరకు అయితే రిక్లైన్ చేసుకోవచ్చు. 3 పర్సన్స్కి మనకి హెడ్రెస్ అయితే ఇచ్చారు, అడ్జస్టబుల్ హెడ్రెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఉంది. రేర్లో AC వెంట్స్ ఉంది. అండ్ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్ అనమాట ఇది. మెయిన్గా ఇక్కడ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది, విడ్త్ ఎక్కువ ఉంది. అండ్ ఈ మధ్యలో హంప్ ఇలాంటిది అయితే ఏమి ఉండదు కాబట్టి లెగ్ స్పేస్ కానీ నీ రూమ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. అండ్ ఇంకా రేర్ సీట్స్లోంచి ఇంకొక కూల్ ఫీచర్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ మీకు అయితే చూపించలేదు. సో అన్లాక్ హ్యాండిల్ అనేది క్రోమ్ టైప్లో ఇచ్చారు. పవర్ విండో స్విచ్ అయితే ఉంది. పియానో బ్లాక్ ఫినిష్తో అయితే ఇచ్చారు. 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ స్పీకర్స్ అయితే చూస్తున్నారు కదా హర్మాన్ కాటన్వి. దీంట్లో టోటల్గా 16 స్పీకర్ సెటప్ అయితే వస్తుంది. ఇది యూజ్ చేసి సో ఫ్రంట్కి బ్యాక్కి మనం ఇక్కడ నుంచి జరుపుకోవచ్చు బాస్ సీట్స్. అండ్ ఇక్కడ కూడా మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి అలాగే 65 వాట్ది ఛార్జింగ్ స్లాట్ అయితే ఉంది, ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది C-పిన్ ఛార్జర్ తోటి. అండ్ ఇక్కడ కూడా సన్ షేడ్స్ అయితే వస్తాయి. సో కర్టెన్స్ అయితే ఇచ్చారు. సో ఈ టైప్లో మనం LED లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి, కోట్ హుక్ అయితే ఉన్నాయి.
అండ్ ఈ పైన రూఫ్ చూస్తున్నారు కదా, దీన్ని ఇక్కడ నుంచి మీకు కనబట్లే కానీ మహీంద్రా లోగో అయితే ఉంది. ఇది కూడా ఇల్యూమినేట్ అవుతుంది, మనం ఎలా కావాలంటే అలా కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ అంబియంట్ లైటింగ్తో పాటు. ఇది కర్టెన్, ఇది గ్లాస్ అయితే ఓపెన్ అవ్వదు, ఇన్ఫినిటీ గ్లాస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్ ఫుల్ గ్లాస్ ఏరియా ఉంటుంది, బట్ ఓపెన్ అవ్వదు. సన్ రూఫ్ వాటిల్ టైప్లో బ్యాక్ రావడం ఇలాంటిది అయితే ఏముండదు, జస్ట్ పైన వ్యూ చేసుకోవడానికి. అలాగే దీనిపైన మహీంద్రా లోగో ఇవన్నీ ఇల్యూమినేట్ అవుతూ ఉంటాయి, అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రంట్ డోర్ దగ్గర చూసుకుంటే కనుక పవర్ విండోస్ రేట్ అడ్జస్ట్మెంట్స్ కానీ, అలాగే ఇది వచ్చేటప్పటికి మెమరీ ఫంక్షన్తో అయితే వస్తుంది. సో ఈ డ్రైవింగ్ సీట్ ఏదైతే ఉందో అదొక 3 లెవెల్స్లో 3 మోడ్స్లో మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకుంటే మనము మెమరీ సేవ్ చేసుకున్నాం అనుకోండి, సో మనం కూర్చునే టైంకి మనం 1లో పెట్టుకుంటే 1లో, 2లో పెట్టుకుంటే 2లో ఆ టైప్లో వస్తుందన్నమాట. అంటే 3 రకాలుగా మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ముగ్గురు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మోస్ట్లీ ఈ కార్ని ముగ్గురు డ్రైవ్ చేస్తే 3 సీట్ పొజిషన్స్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. కొంతమంది హైట్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఈ బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళు సెట్ చేసుకున్న టైప్లో ఈ సీట్ అయితే వచ్చేస్తుంది. సో 3 మోడ్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు మెమరీ ఫంక్షన్స్ అనేది. సో ఇక్కడ నుంచి మనం అయితే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కావాలన్నా, లేదంటే ఫ్రంట్కి బ్యాక్కి 6 వే అడ్జస్ట్మెంట్ అంతా కూడా టోటల్గా ఇక్కడ నుంచి అయితే చేసుకోవడానికి ఉంటుంది. సో స్పీకర్స్, ట్వీటర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, హర్మాన్ కార్డన్ అంటే నథింగ్ బట్ JBL అండర్లో ఉన్నవి, ఇవన్నీ కూడా సిస్టర్ కంపెనీస్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది, అంబ్రెల్లా హోల్డర్ అయితే ఈ మూలకైతే ఉంది. ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ గ్లాసెస్ మనకి ఈ సైడ్ గ్లాస్ చూసుకున్నా, లేదంటే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నా, ఏవైనా కూడా కొంచెం గ్రీన్ టింట్తో పాటు టోటల్గా వచ్చాయి కదా, ఇవన్నీ కూడా UV ప్రొటెక్టెడ్ గ్లాసెస్ అనమాట. ఈ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మనం ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు డ్రైవింగ్ పొజిషన్ బట్టి. అండ్ దీంట్లో కూడా కోల్డ్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది, అండ్ దీంట్లోనే కూడా కోల్డ్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది. మెయిన్గా స్టీరింగ్ చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. టోటల్ అంతా కూడా లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది, జస్ట్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ అనేది చిన్నదైతే ఇచ్చారు. ఇదంతా టోటల్ ఏంటంటే మధ్యలో మహీంద్రా లోగో, ఇది కూడా ఇల్యూమినేట్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ వచ్చేటప్పటికి టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అంటే ఇక్కడొకటి. అండ్ దెన్ సీట్స్ దగ్గర 2, ఫ్రంట్ 2 సీట్స్ దగ్గర. అండ్ దెన్ ఇక్కడ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ దీంట్లో టాప్ అండ్ మోడల్ కాబట్టి ఇక్కడ నీ దగ్గర కూడా, డ్రైవర్ నీ దగ్గర కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. సో టోటల్గా 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దీంట్లో హార్న్కి, అలాగే ఇక్కడ స్విచ్చెస్ అన్నీ కూడా ఒకే దాంట్లో ఇచ్చారు కాబట్టి మనం ఇవి యాక్టివేట్ చేసేటప్పుడు హార్న్ మోగుతుంది. ఇది కొంచెం ఏమైనా డిఫరెంట్గా ఇచ్చింటే బాగుండేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెనూ అయితే ప్రెస్ చేద్దాం. మెనూ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, ఫోకస్, డ్రైవ్ అసిస్ట్, నావిగేషన్, అలాగే అనాలిటిక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫోకస్లో చూసుకుంటే కనుక సో మనకి స్పీడోమీటర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పార్కింగ్లో ఉంది, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. సో ఇవైతే మనం ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలాగా రివర్సు, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. అండ్ దెన్ ఇలాగైతే ఫ్రంట్కి న్యూట్రల్, రివర్సు. సో రివర్స్ అయితే కెమెరా వెంటనే యాక్టివేట్ అవుతుంది. క్లారిటీ కూడా చాలా బాగుంది, విత్ గైడ్లైన్స్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా పార్కింగ్ మోడ్ దగ్గరికి అయితే ఈ టైప్లో వచ్చేయచ్చు. చెక్ టైర్ డైరెక్షన్ అయితే ఉంది. అండ్ ఇది కూడా చాలా స్మూత్ అయితే ఉంది. సో టైర్ ఎక్కడి వరకు ఉందనేది అక్కడ చూపిస్తాం చూడండి గ్రాఫిక్స్లో. కోస్ట్ టు కోస్ట్ స్క్రీన్ అయితే వస్తుంది, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వస్తుంది. ఈవెన్ యూట్యూబ్ అవన్నీ ప్లే చేసి చూడాలన్నా సరే ఏదైతే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం దీంట్లో ఏముంది ఏంటనేది. స్పీడోమీటర్ చూపిస్తుంది. అండ్ డిఫాల్ట్ టోటల్ 408 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇంకా మెనూలో చూసుకుంటే ఫోకస్, డ్రైవ్ అసిస్ట్. సో డ్రైవ్ అసిస్ట్లో మనకి ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఎదురుకుండా ఏమైనా అంటే ఇది లేన్ అనుకోండి, మనం డైరెక్ట్గా హైవేలో అది వెళ్ళేటప్పుడు ఈ పక్కన ఏమున్నాయనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్ క్యామ్ తోటి ఇక్కడ కూడా క్యామ్ అయితే ఉంటుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్కి, ఆటో హెడ్ ల్యాంప్కి, అలాగే అడాస్ని సపోర్ట్ చేసేది. అండ్ ఈ లోపల వచ్చేటప్పటికి సెల్ఫీ క్యామ్ అనమాట. లోపలదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది, లోపల సిచ్యువేషన్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇట్లా నావిగేషన్ వచ్చేటప్పటికి మ్యాపిల్స్ తోటి టై అయ్యారు. మ్యాపిల్ అంటే మన ఇండియాది, మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. మ్యాపిల్ మ్యాప్స్ అనేది మనము మొబైల్లో ఇన్స్టాల్ కొంతమంది వాడుతూ ఉండొచ్చేమో కూడా. సో దాంతో ఇదైతే టైఅప్ అయ్యారు. అది మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ నావిగేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లేదనుకుంటే ఈవెన్ దీంట్లో కూడా మనం నావిగేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఎనాలిటిక్స్లో చూసుకుంటే కనుక కరెంట్ ట్రిప్, టోటల్ కిలోమీటర్స్, మొత్తం టోటల్ ఎంత టైంలో చేసామనేది, అలాగే స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్, అలాగే కిలోమీటర్ పర్
కిలోవాట్ అవరు. సో పవర్కి ఎన్ని కిలోమీటర్లు అంటే అక్కడ ఉన్న పవర్కి ఎన్ని కిలోమీటర్లు మనం వెళ్ళామనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా LKAS ఆఫ్ అనేది ఉంది. సో లేన్ కీప్ అసిస్ట్ సిస్టమ్ అనేది ఆఫ్లో ఉందని అయితే ఇక్కడ వార్నింగ్ వస్తుంది. అలాగే ఇంకోటి AEBS ఆఫ్ అని అయితే వచ్చింది కదా. సో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఇది కూడా ఆఫ్లో ఉందని అయితే వార్నింగ్ చూపిస్తుంది. అండ్ పార్కింగ్ బ్రేక్ అయితే ఆన్లో ఉందని. ఈ స్విచ్ వచ్చేటప్పటికి లేన్ సెంటరింగ్ అనమాట. లేన్ సెంటరింగ్ ఫంక్షన్ స్టాండ్ బై అయితే ఉంది. అండ్ అలాగే లేన్ సెంటరింగ్ ఫంక్షన్ ఆఫ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ స్టాండ్ బై. ఇదేంటంటే మనం రన్నింగ్లో ఉండగా ఇది యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఆఫ్లో అయితే ఉంది. సో ఇది మనం స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది యూస్ చేసి. నెక్స్ట్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మోడ్ బటన్ అయితే ఉంది. సో ఈ మోడ్ బటన్ తోటి మనం ఇక్కడ అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇవి యూస్ చేసుకోవచ్చు. సీకింగ్ ఫేవరెట్ FM అయితే మనకి ప్లే అవుతుంది. ఇవి వచ్చేటప్పటికి వాల్యూమ్ వాయిస్ రికగ్నిషన్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్కి కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి కట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి రీజనరేషన్ లెవెల్ అనమాట. సో రీజనరేషన్ లెవెల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. రీజనరేషన్ లెవెల్ అనేది మనం హైలో పెట్టుకున్నాం అనుకోండి, మనం యాక్సిలేటర్ మీద కాల్ తీయగానే వెంటనే ఆగిపోతుంది. రీజనరేషన్ మనం హైలో పెట్టుకుంది ఎక్కడ యూజ్ అవుతుందంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో యూజ్ అవుతుంది. రీజనరేషన్ లెవెల్ లోలో పెట్టుకుంటే ఏంటంటే మనం స్మూత్గా హైవేస్లో అది ట్రావెల్ చేసేటప్పుడు అదైతే యూజ్ అవుతుంది. ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇది బూస్ట్ మోడ్ అనమాట. ఈ బూస్ట్ మోడ్ దేనికి అంటే కనుక సో బూస్ట్ మోడ్ నాట్ అవైలబుల్ అనేది వచ్చింది ప్రస్తుతానికి. సో బూస్ట్ మోడ్ దేనికి అంటే బూస్ట్ మోడ్ ఆన్లో పెట్టుకొని మనం యాక్సిలేటర్ తొక్కాము అంటే వితిన్ 10 సెకండ్స్లోనే 120 స్పీడ్కి రీచ్ అయిపోతుంది. హెవీ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది కాబట్టి సో అది పవర్ మోడ్ అనమాట. ఇది కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడేవాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ కొంచెం ముందే తెలుసుకోవాలి. ఈ స్టీరింగ్ దగ్గర ఈ రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఈ హెడ్లైట్ రిలేటెడ్ ఆటో హెడ్లైట్ రిలేటెడ్ సిగ్నల్ ల్యాంప్స్కి రిలేటెడ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే కనుక ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఉంది. హిల్ డిసెంట్ కంట్రోల్కి అండ్ అలాగే బ్యాటరీ రిలేటెడ్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఇది మీకైతే నేను చూపించలేదు. సో బ్యాటరీ మనం ఛార్జ్ చేసుకోవాలంటే కనుక మనం ఇక్కడ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచి మనమైతే ఇది AC ఛార్జింగ్కి అండ్ ఇది వచ్చేటప్పటికి DC ఛార్జింగ్కి. సో AC ఛార్జింగ్ ఇది DC ఛార్జింగ్కి. నెక్స్ట్ బ్యాక్ బూట్ అయితే చూసారు కదా ఇందాక, ఇక్కడ మనం 2 times × 2 అని అయితే ఉంది కదా 1 2. సో ఈ 2 times మనము ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫ్రంట్ ట్రంక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి ఫ్రంక్ అని అయితే అంటారు. హైడ్రాలిక్ అయితే ఉంటుంది. దీనికి మళ్ళీ విడిగా ఒక రాడ్ అయితే ఇక్కడ పెట్టడం అలాంటిది అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ నుంచి వైపర్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంజిన్ అది ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ స్పేస్ని అయితే ఈ టైప్లో వాడుకున్నారు. ఇది వచ్చేటప్పటికి 150 లీటర్ కెపాసిటీ తోటి అయితే ఇది ఉంటుంది. ఇక్కడ హైడ్రాలిక్స్ అనేది రివర్స్ అంటే పైకి ఉండడానికి ఉంటుంది కాబట్టి మనం డోర్ వేసేటప్పుడు ఇది గట్టిగా వేయాలి. స్లోగా వేస్తే ఇది ఆటోమేటిక్గా మన కార్స్లో లాగా అయితే పడదు. ఇది వేసేటప్పుడు మనం కొంచెం ప్రెషర్ ఉపయోగించి డైరెక్ట్గా కిందకైతే వేయాలి. పడలేదు, మళ్ళీ తీసి వేయాల్సిందే. మెయిన్గా దీంట్లో AC వెంట్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం చిన్నగా ఉన్నా సరే AC కూలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ స్క్రీన్స్లో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ 398కి అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోమ్కి అయితే వెళ్దాం. సో టోటల్గా 360 కెమెరా మనం చూసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో బ్యాక్ ట్రంక్ అనేది ఓపెన్లో ఉందని అయితే వచ్చింది. బ్యాక్ ట్రంక్కి మనకి కెమెరా అయితే ఫిట్ చేసి ఉంది కాబట్టి బ్యాక్ ట్రంక్ ఓపెన్లో ఉంది. అలాగే క్లోజ్ చేసుకోవడానికి సో అయితే మనం క్లోజ్ చేసేసాము. ఎలక్సా కనెక్ట్ చేసుకోవచ్చు. యాంబియంట్ లైట్ మనం సెట్ చేసుకోవచ్చు. కలర్స్ అవి అలాగే డ్రైవ్ మోడ్ స్ప్రింగ్ సమ్మర్ మాన్సూను దానికి తగ్గట్టుగా ఇక్కడ కలర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనబడుతుందా యాంబియంట్ లైటింగ్. అలాగే మనం కస్టమ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలి అదైతే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆండ్రాయిడ్ ఆటో యాప్ స్టోరు ఆటో పార్క్ ఫీచర్ కూడా దీంట్లో అయితే ఉంది. అంటే బయట లేన్స్ అవి కరెక్ట్గా ఉంటే దాన్ని బట్టి మనకి ఆటో పార్క్ ఫీచర్ అయితే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్గా ఆటో పార్క్ చేసుకోవడానికి అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా దీంట్లో క్యాలెండరు క్లైమేటు ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. దాని రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. డ్రైవ్ అసిస్ట్. సో డ్రైవ్ అసిస్ట్లో చూసుకుంటే మనకి కొలిజన్ వార్నింగు
సో కొలిజన్ వార్నింగ్ సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. అంటే కొలిజన్ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చా, ఇక్కడ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫ్లో ఉంది కదా, సో వార్నింగ్లో పెట్టుకోవచ్చు, అలాగే అసిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఆఫ్ అయిపోయింది చూసారా. సో ఇక్కడ అసిస్ట్లో పెట్టుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా అదైతే బ్రేకింగ్ చేస్తుంది కొంతవరకు. ఈ వార్నింగ్ అనేటప్పటికి ఏంటంటే అలారం సౌండ్ అయితే వస్తుంది. అండ్ లేన్ అసిస్ట్ ఇది కూడా అనమాట, ఇది కూడా సేమ్ ఇందాక మనం చూసినలాగే సెట్ చేసుకోవచ్చు, వార్నింగ్ లేకపోతే టోటల్ ఆఫ్ అసిస్ట్ అనేది. అలాగే డ్రైవర్ అటెన్షన్, సో ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్, అంటే ఫ్రంట్ మనం ఉన్న వెహికల్ మనం ఎక్కడైనా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఆగుతాం కదా, సో అది మూవ్ అయింది అనుకోండి మనకు ఒక చిన్న అలర్ట్ అయితే ఇస్తుంది అనమాట, ఫ్రంట్ వెహికల్ అనేది ఆల్రెడీ మూవ్ అయింది అనేది. అండ్ పార్కింగ్ రిలేటెడ్, సో రేర్ క్రాస్, ట్రాఫిక్ అలర్ట్, డోర్ ఓపెన్ అలర్ట్ ఇవైతే. అండ్ స్పీడ్ లిమిట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో స్పీడ్ లిమిట్ మనం సెట్ చేసుకుంటే ఆ తర్వాత యాక్సిలేటర్ తొక్కినా కూడా వెళ్దాం. సో స్పీడ్ లిమిట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్, డ్రైవింగ్ స్టైల్ లేకపోతే డ్రైవింగ్ మోడ్ అండ్ డ్రైవింగ్ స్టైల్ సెట్టింగ్స్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకా రెస్పాన్స్లో చూసుకుంటే అడ్వాన్స్డ్ వార్నింగ్ వాల్యూము. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈవెన్ వాల్యూమ్ కూడా మనమైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డ్రైవ్ అసిస్ట్, ఎకోసెన్స్, ఎనర్జీ. సో ఎనర్జీలో చూసుకుంటే మనకి బ్యాటరీ రిలేటెడ్ మొత్తం అయితే వస్తుంది అనమాట. బ్యాటరీ 88% ఉంది. లాస్ట్ ఛార్జ్ డీసీ, అలాగే 9 hours 33 minutes, 48%, 330 kilometers. బ్యాటరీ ప్రీ కండిషన్, రేంజు, మిడ్, హై, లో, రెడ్యూస్ ఛార్జింగ్ కరెంటు, దీంట్లో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ దెన్ బ్యాటరీలో చూసుకుంటే కనుక బ్యాటరీ ప్రీ కండిషన్, క్లైమేట్ కంట్రోల్, అదర్స్ అయితే చూపిస్తుంది. పవర్ సేవింగ్ మోడ్ అయితే ఉంది. దీంట్లో ఏంటంటే మనకి పవర్ ఆటోమేటిక్గా తక్కువకి వచ్చింది అనుకోండి, అంటే బ్యాటరీ లోకి వచ్చింది అన్నప్పుడు స్పీడ్ కూడా తగ్గిపోతుంది. 20 to 30 దాటి మీరు యాక్సిలేటర్ తొక్కినా కూడా వెళ్దాం, ఎందుకంటే మరి మైలేజ్ కొంచెం ఎక్కువ రావాలి కాబట్టి బ్యాటరీలో ఉన్న దమ్ముతోటి. ఇంకా ఫన్ అండ్ వర్క్ వచ్చేటప్పటికి దానికి సంబంధించి గ్యాలరీ, దీంట్లో ఏంటంటే లోపల మనకి సెల్ఫీ కెమెరా వాటితో కూడా రికార్డ్ చేయొచ్చు అని ఉంది కదా. అండ్ అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా ఆటోమేటిక్గా ఇదైతే లోపల సెల్ఫీ కెమెరా ఆన్ అవుతుంది. సో ఫొటోసు, వీడియోసు, మొత్తం ఇవన్నీ ఫొటోసు అండ్ వీడియోసు. సో లోపల సెల్ఫీ క్యామ్ అనేది మనం రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఎమర్జెన్సీ టైంలో ఆటోమేటిక్గా అదే రికార్డ్ అవుతుంది కూడా. సో ఇక్కడ చూస్తున్నారా, ఆటోమేటిక్గా అదే రికార్డ్ అవుతుంది కూడా. గ్రూవ్ మీ అనేది అయితే ఉంది కదా, ఇదనమాట గ్రూవ్ మీ. స్టార్ట్ షో అనగానే మనకి బయట లైట్లు అన్నీ కూడా మొత్తం బ్లింక్ అవుతూ మారుతూ రకరకాలు అయితే ఉంటాయి. సో స్టెప్ అవుట్ ఆఫ్ ద వెహికల్ అండ్ ఎంజాయ్ ద షో. సో ఈ బయట అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ టైప్లో మొత్తం అన్నీ కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. సో అదైతే స్టాప్ చేస్తాను. మై వెహికల్లోకి వెళ్తే దీంట్లో డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో డిఫాల్ట్ మోడ్ అండ్ దెన్ రేంజ్ మోడ్. దీంట్లో ఏంటంటే మనకి పవర్ అనేది కొంచెం తగ్గుతుంది, రేంజ్ అనేది పెరగడానికి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఎవ్రీడే మోడు, ఎవ్రీడే మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రేస్ మోడ్. సో ఈ రేస్ మోడ్ అంటే మనకి పికప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, టార్క్ అనేది. అండ్ ఎక్స్టీరియర్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా దీంట్లో అయితే చేసుకోవచ్చు. సో టెయిల్ గేట్ సెట్టింగ్స్, ఓపెనింగ్ హైట్ నేను ఇందాక వెనకాల బూట్ చూపించాను కదా, సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కస్టమ్ మీద అయితే సెట్ చేసుకోవచ్చు అని. అండ్ దెన్ మిర్రర్స్ కూడా, బ్లైండ్ వ్యూ మానిటరు, వీటికైతే బ్లైండ్ వ్యూ మానిటర్ ఆ చివరి మీకు సింబల్ అయితే కనిపిస్తుంది కదా. అలాగే ఆటో అన్ఫోల్డ్, అప్రోచ్ డోర్ అన్లాక్, ఆటో డిప్ ఆన్ రివర్స్, ఆటో డిమ్మింగ్, IRVM, సెక్యూరిటీ రిలేటెడ్ కూడా మనమైతే చేసుకోవచ్చు. సెక్యూర్ 360, ఫార్మాట్ డ్రైవ్. అలాగే టైర్స్ రిలేటెడ్ కూడా, టైర్స్లో టైర్ ప్రెషర్ ఎంత ఉంది, అలాగే టెంపరేచర్ అయితే చూపిస్తుంది. టైర్ ఫిల్ అసిస్ట్, TPMS మాన్యువల్ లెర్నింగ్, ఇవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ లైట్స్, ఆటో హై బీము, ఎక్స్టీరియర్ లైట్స్ డిలే, వెల్కమ్ అండ్ గుడ్ బై యానిమేషన్ లైట్ ఏదైతే ఉందో మనకి డోర్ తీసినప్పుడు ఈ కిందనైతే చూస్తున్నారు కదా గుడ్ బై అనేది, ఇది కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. DRL, కార్పెట్ ల్యాంప్ ప్యాటర్న్, సర్వీసు అండ్ దెన్ లాక్స్. సో వాక్ అవే డోర్ లాక్, మనము కీ తీసుకొని మనము కార్కి కొంచెం దూరంగా వెళ్ళగానే ఆటోమేటిక్గా డోర్ అనేది లాక్ అయిపోయేట్టు, మళ్ళీ మనం దగ్గరికి వచ్చేటప్పటికి డోర్ అనేది ఆటోమేటిక్గా అన్లాక్ అయ్యేటట్టు, ఇలాంటి సెట్టింగ్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయి. అండ్ దెన్ సర్వీస్ మోడ్, టు యాక్సెస్ క్లౌడ్ ఫీచర్స్, డిసేబుల్ సర్వీస్ మోడ్. అండ్ దెన్ ఇంటీరియర్లో కూడా చాలా ఉన్నాయి, ఐడెంటిటీ, అలాగే సేఫ్టీ రిలేటెడ్ పాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఈ పక్కన కూర్చున్న వాళ్ళ ఎయిర్ బ్యాగ్ మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఎవరు లేరు, ఓన్లీ సింగిల్గా తిరుగుతాం అనుకున్నప్పుడు పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది మనం ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కన్వీనియన్స్,
ఈజీ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్, వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ యాంబియంట్ లైట్, ఇందాక మీకు స్టార్టింగ్లో అని చెప్పాను కదా, యాంబియంట్ లైట్స్ అనేది మనం చేసుకోవచ్చు. యాంబియంట్ లైట్స్ అనేది ఈవెన్ ఈ రూఫ్ దగ్గర కూడా ఈ లైట్స్ అయితే మారుతూ ఉంటాయి కలర్స్. అండ్ విజన్ ఎక్స్, సో విజన్ ఎక్స్ అనేది ఇక్కడ హెచ్యూడి డిస్ప్లే, హెడప్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ బ్రైట్నెస్ అండ్ పొజిషన్, కంటెంట్ అండ్ ఇవన్నీ అయితే మనం ఏది కావాలంటే దాంట్లోకి వచ్చేటట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ మనకి ఏది కావాలి, నావిగేషన్ కావాలా, లేదంటే డ్రైవర్ అసిస్టెంటా, కాల్ ఇన్ఫో అండ్ మీడియా, రేంజా, సో ఇవన్నీ కూడా మనము ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది. సో ఇది దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ ఈ సెల్ఫీ అనేటప్పటికి ఈ కెమెరా అనమాట. సో ఈ కెమెరా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వీడియో తీసి నేనైతే కనబడుతున్నాను, మిగతా సీట్స్లో అయితే ఎవరు లేరు. ఇది కెమెరా. అలాగే వీడియో కావాలంటే వీడియో కూడా మనం అయితే ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ టైప్లో వీడియో స్టార్టెడ్. అది వచ్చేటప్పటికి డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి గ్యాలరీకి వెళ్ళాలన్నా సరే మనం అయితే గ్యాలరీకి వెళ్ళచ్చు. సో ఇది రీసెంట్లీ యాడెడ్ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ. ఇది టోటల్గా దీంట్లో చూసుకుంటే కనుక. సో సౌండ్స్ అండ్ వాల్యూమ్, సోనిక్ సూటు, సో డ్రైవ్ మోడ్, రేంజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, సౌండ్ అయితే మీకు వినబడుతుంది. ఇది డ్రైవ్ మోడ్లో ఒకటి, రేంజ్ ఒకటి, ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవ్రీడే మోడ్. లోపల సౌండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు యాక్సిలేటర్ అయితే తొక్కుతున్నాను చూడండి. అలాగే రేసు, అలాగే V8, ఇది కొంచెం మంచి ఫీల్ ఉంటుంది. హలో, ఈవెన్ బయట కూడా వస్తుందో లేదో మీకు చూపిస్తాను చూడండి. ఇది బయట రావట్లేదు, బట్ బయటకు కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో బయట మన ఎక్స్టీరియర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈవెన్ ఎక్స్టీరియర్లో కూడా మనమైతే సౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈవెన్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే ఉంటుందన్నమాట. అంటే స్టేడియం రిలేటెడ్, ఇదిగో వెంబ్లీ స్టేడియం లండన్, రాయల్ ఒపెరా హౌస్ ముంబై, బాస్టన్ సింఫనీ హాలు, ఇవన్నీ కూడా మనమైతే ఈవెన్ ఇవి వీటిలో కూడా కస్టమ్ చేసుకోవచ్చు. డ్రైవర్ రిలేటెడ్, అసలు దీంట్లో సెట్టింగ్స్ అయితే మాత్రం అసలు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి, హజార్డ్ ల్యాంప్ కానీ, అలాగే పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ కానీ, అండ్ కెమెరా రిలేటెడ్ కానీ. ఇది వచ్చేటప్పటికి మనకి సౌండ్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో ఆ సౌండ్ ఆన్ అండ్ ఆఫ్కి ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న గ్లో బాక్స్ టైప్ అయితే ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ USB-C టైప్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే 2 ఇచ్చారు. ఇది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్. ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది, మన మొబైల్స్ అవి ఛార్జ్ చేసుకున్న హీట్ ఎక్కదు. ఇది ఇలా క్లోజ్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇదంతా కూడా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి కొంచెం డస్ట్ని అయితే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ కానీ. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మాన్యువల్ కాదు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది, ఆటో హోల్డ్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఏసీ రిలేటెడ్ అంటే ఫ్యాన్ బ్లోవర్స్కి సంబంధించి మనము స్పీడ్ సెట్ చేసుకోవాలన్నా ఇదైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వాల్యూమ్ రిలేటెడ్ కానీ, అండ్ ఇది వచ్చేటప్పటికి డ్రైవ్ మోడ్స్కి సంబంధించి కానీ, అండ్ దెన్ హోమ్ రిలేటెడ్. సో ఇది ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే రాజమండ్రి వెదరు, ఎనర్జీ, లాస్ట్ ఛార్జ్ అయితే చూపిస్తుంది, బ్యాటరీ అయితే చూపిస్తుంది, గెస్ట్, అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ నెట్వర్క్ 5Gలో ఉందని అయితే చూపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి ఇక్కడ లెదర్ ఫినిష్ టైప్ అయితే వచ్చింది, స్మూత్ టెక్స్చర్ అయితే వచ్చింది, పియానో బ్లాక్ ఫినిష్తో అయితే ఉంది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక దీంట్లో ఇక్కడ యూట్యూబ్ ఇవన్నీ కూడా ఉంటాయి, జియో హాట్స్టార్ ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. దీంట్లో కూడా చాలా అయితే ఉంటాయి. ఏఐ మహీంద్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది టోటల్ ఇదంతా కూడా. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మీకు షోరూంలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ బెజల్లెస్ IRVM అయితే వచ్చింది. అండ్ ఈ లైట్స్కి సంబంధించింది. అండ్ ఇక్కడ సన్ వైజర్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. సో ఇక్కడ మిర్రర్ అయితే ఏం లేదు. వైట్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎలాగైనా కొంచెం అంత నీట్గా అయితే ఉండదు. అది ఇక్కడ ఈ టైప్లో అయితే వచ్చింది మిర్రర్ అనేది, విత్ లైట్ అయితే వచ్చింది. చాలా సెట్టింగ్ ఉంది. ఈ టైపు లేదు, ఈ టైపు మిర్రర్ అది ఏం లేదు. నెక్స్ట్ ఇంకా దీంట్లో కర్టెన్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి అయితే ఉంది. సో ఈ టైప్లో టోటల్ క్లోజ్ చేసుకోవచ్చు.
లేదంటే ఇన్ఫినిటీ గ్లాస్ ఏరియా చూడాలనుకుంటే ఇలా టోటల్గా కర్టెన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఇలాగ టోటల్ గ్లాస్ ఏరియా అంతా కూడా ఓపెన్ అవుతుంది. అంటే గ్లాస్ ఏరియా ఓపెన్ అవ్వడం అంటే కర్టెన్ ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అవ్వదు. ఇదంతా టోటల్ హార్డ్ ఫైబర్ అయితే ఇచ్చారు. సో ఇది గైస్ ఓవరాల్గా మహీంద్రా నుంచి వచ్చిన XUV 9e గురించి టోటల్ డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 33,90,000 అయితే ఉంటుంది. దాంట్లోనే ఇంకా ప్రైస్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఇప్పటివరకు మీరు చూసిన 79 kWh బ్యాటరీకి సంబంధించిన కార్ ఇది. దీంట్లోనే ఇంకో వేరే బ్యాటరీ కూడా ఉంది. నేను చెప్పిన ప్రైస్ వచ్చేటప్పటికి దీనిది. ఇంకా దీంట్లో ప్రైస్ డిస్కౌంట్స్ గురించి కానీ లేకపోతే ఇంకా మీరు ఇంకా డీటెయిల్గా డైరెక్ట్గా వచ్చి లైవ్లో అసలు ఫీల్ అవ్వాలనుకుంటే కనుక రాజమండ్రి కంబాల్ చెరువులో ఉన్న ఈ పైనీర్ మహీంద్రా షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.